మాతా పిత సంభోవాన్ని ఉద్యమించిన ఎదవల్లారా, భ్రష్టు ఎదవల్లారా. మాతాపిత 9 నెలలు మోసి మాత భూమి మీద పడేస్తే భూదేవి మాత జన్మాంతరం మోస్తుందిరా ఎదవా. నువ్వు ఎన్ని సంవత్సరాలు బతికితే అన్ని సంవత్సరాలు భరిస్తుందిరా ఎదవా. ఎందుకురా భూమాతను ఎట్ట కష్టపెడుతున్నారు? సముద్రాల్లో నుంచి అమ్మొక్క మునకేసిందంటే ఎవరు ఉండమురా. ఎందుకురా భూమాతను అట్ట కష్టపెడుతున్నారు? నీ పితామహత సంభవానికి ఉద్భవించిన ఎదవల్లారా. మన అమ్మ 9 నెలలు జన్మిస్తే భూమమ్మ మనకు జీవితాంతం జన్మనిస్తుందిరా ఎదవల్లారా. నువ్వు ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు, నువ్వు పోతే ఏమి లేదు. దర్శనం కాదు అది. ఉన్నరన్నాళ్ళు రస్తు వచ్చిందా లేదా? ఎంత వాహనాలు, బస్సులు, గృహాలు కట్టి బరువును మోపి ఎంత ఇది చేస్తున్నారు భూమాతని. మళ్ళీ హెలికాప్టర్లు, బెజ్జీలు, రైళ్ళు అన్నీ నా మీదుగా పోవాల్సిందే కదరా ఎదవల్లారని. ఎంత బతికిస్తుందిరా భక్తు ఎదవల్లారా. స్త్రీభోగ సంభవానికి మాతాపిత సంభవానికి ఉద్భవించిన ఎదవల్లారా. ఎన్నాళ్ళరా మన జీవితాలు. తెలుసుకోండిరా భక్తు ఎదవల్లారా. సిద్ధాంతాలు అంటారు, ఆగ్రహాలు అంటారు, ఆధ్యాత్మికం అంటారు, ఆ రాశి వారు అంటారు, ఈ రాశి వారు అంటారు. తీరా చెప్పబోయా అంటే రసీదు తీసుకుంటారు. ఈ ఎదవలు సరైన వాళ్ళై వీళ్ళకి దేవుడు అవకాశం ఇస్తే రసీదులు ఎందుకు? ఇలా మీ మనిషికి ఇలా జరుగుతుంది, ఇలా సరిచేసుకుంటామని దేవుడిలాగా ఇంటికి వచ్చి చెప్పి సరిచేయాలి. అది మానవత్వం, అది దైవత్వం, అది ధర్మాత్వం, అది హిందూ సనాతన ధర్మాత్వం. హిందూ ధర్మం సనాతన ధర్మం ఏమి నేర్పుతుంది? మోసాలు చేసి, కుట్రలు చేసి, ఒకరినొకరు మోసం చేసుకొని, ఒకరినొకరు ఉంచుకొని బతకమన్నది సనాతన ధర్మం. అది శ్రీరామచంద్రుడు ఒకటే మాట, ఒకటే భార్య, ఒకటే పద్ధతి పైన నడిచినటువంటి ఈ ఇండియన్ భారతమాత, భారతదేశం, ఆ శ్రీరామచంద్రుడు స్థానం వెలిసినటువంటి ఈ ప్రదేశంలో ఇలాంటి దుర్మార్గులు తయారై ఇలా నాశనం చేస్తున్నారు భక్తి ఎదవలారా. అమ్మానాన్న సంభవానికి ఉద్భవించిన మట్టి ఎదవల్లారా. ఎందుకురా మన బతుకులు మనము జీవిస్తున్నాం? ఆ పక్షు జాతి జీవిస్తుంది, జీవరాశి జంతుజాలం అంతా నివసిస్తుంది. మనమే కాదు, మనకు నోరింది. ఎందుకురా ఎదవలారా మనం? ఆ పక్షు జాతిని చూసి నేర్చుకోండిరా. ఉంటా.